స్వామి వివేకానంద అనగానే చాలామందికి అమెరికాకి వెళ్ళి మన సనాతన ధర్మం గొప్పతనం చెప్పిన వారు, యువకులకు మంచి స్ఫూర్తి అనేటువంటి ఒక అవగాహన కలిగి ఉంటుంది. కానీ ఆయన అమెరికాకు వెళ్ళకముందేమిటి, అసలు ఆయన వ్యక్తిత్వం ఏమిటి, ఇది ఆలోచించాలి. ముఖ్యంగా నేటి యువత పరిశీలించాలి. ఆయన తన 29వ ఏడు పూర్తవుతూ 37 ప్రవేశిస్తున్న సమయంలో అమెరికాలో ప్రవేశించారు. అసలు ఈ దేశం గురించి కానీ ఈ సంస్కృతి గురించి కానీ ఏమీ అవగాహన లేనటువంటి ప్రజలకి, పైగా అప్పుడు అస్వతంత్రతలో పాశ్చాత్య పాలన ఉన్న భారతదేశం పట్ల అపోహలు దురభిప్రాయాలు కలిగినటువంటి వారికి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని నిర్భయంగాను ధైర్యంగాను చెప్పారు. అటువంటి వ్యక్తిత్వం గురించి ఒక్కసారి ఆలోచిస్తే, అలా వాళ్ళకి చెప్పాలి అంటే, వాళ్ళని ఒప్పించాలి అంటే ఆయన ఎంత అధ్యయనం చేశారు, ఎంత సాధన చేశారు, ఎంత తపస్సు చేశారు అని తెలుసుకోవాలి. అందుకే సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఇది వృద్ధాప్యం వచ్చేగా నేర్చుకుందాం, అది వృద్ధుల సంగతి అంటే, ఆయన 29వ ఏటకి అంత సంపూర్ణమైన జ్ఞానంతో అక్కడికి వెళ్ళి మాట్లాడారంటే ఆయన ఏ వయస్సు నుంచి ఇవన్నీ గ్రహించి ఉంటారు అని తెలుసుకోవాలి. అందుకే ధర్మస్పృహ, జ్ఞానము, దేశం యొక్క వైభవం ఇవన్నీ తెలియాలి అంటే బుద్ధి పనిచేయడం మొదలెట్టిన దగ్గర నుంచే అధ్యయనం చేయాలి. ఇది తెలుసుకోవాల్సింది బాల్యదశ నుంచే. అందుకే బాలురికి యువకులకి కూడా ఆయన్ని స్ఫూర్తిగా చెప్తుంటారు. అంతేకాదు భారతదేశ ప్రాచీన గ్రంథాల్లో కూడా సనాతన ధర్మ వ్యాప్తికి కానీ సనాతన ధర్మ దర్శనానికి కానీ కృషి చేసిన సిద్ధపురుషులు అందరూ కూడాను గమనించితే బాల్యం నుంచే అటువంటి స్థితిని పొందినవారు. పురాణాల్లోనూ అంతే, చరిత్రలోనూ కూడా అంతే. అలాంటి వారి గురించే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. పురాణాల్లో చూస్తే ఒక ప్రహ్లాదుడు కానీ, ఒక ధ్రువుడు కానీ, మార్కండేయుడు కానీ, వీళ్ళు మహర్షులు, చాలా సిద్ధ పురుషులు. వీరందరూ బాల్యం నుంచి అటువంటి స్థితిని పొందారు. అలాగే వశిష్ఠ వ్యాసాది మహర్షుల గురించి మనం నమస్కరించుకుంటున్నామే, వాళ్ళు జన్మతః వృద్ధులు కారు కదా, వాళ్ళు శైశవ దశ నుంచి బాల్యదశ నుంచే సాధన చేసిన వారు. ఇది తెలుసుకోవాల్సింది. అటువంటి స్ఫూర్తి మనందరికీ కలగాలి. ఇలాంటి వాళ్ళ గురించి తర్వాత తరానికి తెలియజేయవలసిన బాధ్యత పెద్ద తరానికి ఉన్నది. స్వామి వివేకానంద గురించి తెలుసుకోవడం అంటే సమగ్రంగా సనాతన ధర్మం గురించి తెలుసుకోవడమే. ఇది గమనించవలసిన అంశం. వీరి యొక్క జననం మొదలుకుని ఏ విధంగా వారు పరిపూర్ణమైన జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకున్నారు. ఒకటి అధ్యయనం ద్వారా, రెండవది తపస్సు ద్వారా. ఈ రెండిటికి ఆలంబనం ఏంటంటే నిర్మలమైన అంతఃకరణం. వీటి ద్వారా వీటిని సాధించగలిగారు. కనుక అధ్యయనం, తపస్సు, నిర్మలమైన అంతఃకరణం, ఈ మూడు ప్రధానమైనటువంటి వ్యక్తిత్వాలు స్వామి వివేకానందలో ఉన్నటువంటివి. ఈ మహానుభావుని యొక్క జననగాథలు మొదలు తెలుసుకుంటున్నాం. కలకత్తా నగరంలో విశ్వనాథ్ దత్తా అని ఒక ప్రసిద్ధి చెందినటువంటి న్యాయవాది ఉండేవారు. వారు మంచి సంస్కారం కలిగినటువంటి పరంపరకు చెందినటువంటి కుటుంబం. అదేవిధంగా మన సనాతన సంస్కృతికి సంబంధించిన విషయములన్నీ ఆకళింపు చేసుకున్నటువంటి వ్యక్తి, ఆ గ్రంథములు చెందినటువంటి వ్యక్తి. వారి శ్రీమతి పేరు భువనేశ్వరీదేవి. ఈ తల్లి కూడా సంప్రదాయాన్ని, సంస్కృతిని బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మంచి సంస్కారములు కలిగి అతిథి అభ్యాగతులను ఆదరించేటువంటి ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆమె. ఈ భువనేశ్వరి విశ్వనాథ్ దత్త వీరికి మొదట ఒక పుత్ర సంతానం కలిగింది, కానీ 8 నెలలకే అతను మరణించాడు. ఆ తర్వాత ఆడపిల్ల కలిగింది, కానీ 2.5 ఏళ్ల వయస్సులోనే మృతి చెందింది. తర్వాత వరుసగా స్త్రీ సంతానమే కలిగింది. కానీ చక్కని పురుష సంతానం కలగాలి అనేటువంటి కోరికతో ఆమె ప్రార్థన చేసుకుంది. ఆమెకి ప్రధానమైన ఇష్టదేవం శివుడు. అందుకే పరమేశ్వరుడి అనుగ్రహంతో సంతానం కలగాలి అంటూ ఆమె శివుని ప్రార్థన చేయడమే కాకుండా కాశీక్షేత్రం వాళ్ళకి చాలా ప్రీతిపాత్రం కనుక ఆ కాశీక్షేత్రంలో వీరేశ్వర లింగాన్ని ఉపాసన చేసింది ఆ తల్లి. వీరేశ్వరుడు అని ఇప్పటికీ ఆ దివ్యలింగం ఉంది కాశీలో. ఒకప్పుడు విశ్వనాథ మందిరం దుర్మార్గుల వల్ల ధ్వంసమైనప్పుడు విశ్వనాథ మందిరమే లభించని కాలంలో ఈ వీరేశ్వర లింగాన్నే ఆరాధించేవారు. అలాంటి శక్తివంతమైన వీరేశ్వరలింగం స్వయంభూలింగం. ఆ వీరేశ్వరుని తాను ఆరాధించడమే కాకుండా ప్రతి సోమవారం ఆయనకు నిత్యం పూజలు జరిగేలాగా తాను ద్రవ్యాన్ని పంపించి అక్కడున్న తన బంధువుల చేత వీరేశ్వరునికి నిత్య కైంకర్యం ఆమె జరిగేలా చూసుకున్నది. పైగా తాను సోమవార వ్రతాన్ని అవిచ్ఛిన్నంగా కొన్నాళ్ల పాటు అనుష్ఠించింది. ఒకసారి ఆమెకి ఆశ్చర్యకరంగా పగలంతా ప్రార్థనలు, పూజలు నిమగ్నమైన ఆమెకి రాత్రి ఒక స్వప్నావస్థ లాంటిది వచ్చి ధ్యాన స్థితిలో ఉన్నటువంటి శివుడు కాంతిమయమైన రూపంతో దర్శనం ఇవ్వగా ఆ శివుని నుంచి ఒక మహా తేజస్సు ఒకటి ఆవిర్భవించి శిశురూపం ధరించినట్టుగా ఆమెకు స్వప్నం వచ్చింది. స్వప్నం వంటి స్థితి అనొచ్చు. అప్పుడు ఆమెకు వీరేశ్వరుడు తన మొర విన్నాడు. ఇన్నాళ్ళు నేను చేసినటువంటి ప్రార్థన ఆయన నెరవేర్చబోతున్నాడు అనేటువంటి ఒక అనుభూతి కలిగింది ఆమెకి. తర్వాత ఆశ్చర్యకరంగా ఆమె గర్భవతి అయిన వార్త తెలిసినది. అప్పుడు కలిగినటువంటి సంతానమే మహానుభావుడైనటువంటి ప్రస్తుత కథానాయకుడు. ఈయన 1863 జనవరి 12వ తేదీ సోమవారం నాడు ఉదయం
ఉదయించారు. ఈయన వీరేశ్వరుడి యొక్క వరప్రసాదిగా భావించింది. అంతేకాదు శివుడే శిశువుగా మారడం అనేటువంటిది ఆమె స్వప్నంలో చూసింది కనుక ఈయనకి వీరేశ్వరుడినే పేరు పెట్టినది. అంతేకాదు ఇంట్లో ముద్దుగా మాత్రం బిలే అని పిలిచేవారు. తర్వాత ఆయనకి నరేంద్ర అనే పేరు కూడా వ్యవహారంలో ఉండేది. నరేంద్రనాథ్ అని పిలిచేవారు. అందరూ ముద్దుగా పిలిచేది మాత్రం బిలే అనేది. ఆ రోజుల్లో నామకరణం చేసిన పేరే కాకుండా మరొక పేరుతో పిలవడం కూడా సంప్రదాయం అక్కడ బెంగాలీ సంప్రదాయంలో కూడా ఉన్నది. అందుకే బిలే అని ముద్దు పేరు, అలాగే నరేంద్రనాథ్ అనే పేరు ఎక్కువగా స్థిరపడింది ఆయనకి. నరేన్ అని కూడా పిలిచేవారు. అయితే ఈయన బాల్యం గురించి ఈయన చరిత్ర రచించిన పెద్దవాళ్ళు చాలా విధాలుగా రాశారు. అవన్నీ చెప్పుకుంటుంటే ఒక సప్తాహాలు 2-3 కావాలి వివేకానంద చరిత్ర చెప్పుకోవాలంటే. అయితే బాల్యంలోనే మహాత్ముల యొక్క సంస్కారాలు బయటపడతాయి అన్నట్లుగా ఇక్కడ ఒక విశేషమైన అంశం ఏంటంటే